వెల్కమ్ టు ద న్యూ వీడియో ఎవ్రీవన్. సో మండే ఈరోజు వీక్ స్టార్టింగ్. సో మనం ఎంత అనుకున్నా సరే మండే ఎవ్రీ మండే ఏంటంటే లైక్ చాలా లేజీగా ఉంటుంటుంది. సో స్టార్ట్ చేయడానికి లైక్ టొమాటో మనం ఎంత మోటివేషన్తో ఉన్నా సరే సో లైక్ దీన్ని బీట్ చేయడానికి ఏమి ఉండదు, జస్ట్ మనం పుష్ చేసుకోవడం అంతే, స్టార్ట్ అవ్వడం జస్ట్ డేలో ఒకలా రోల్ అయిపోవడం అంతే. సో ఈరోజు లేట్గా లేచాను, టైం లైక్ చూసాక 5:56 అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు కుకింగ్ అంతా స్టార్ట్ చేసి ఫాస్ట్గా జిమ్కి స్టార్ట్ అవ్వాలి. అండ్ లాస్ట్ వీక్లో అవ్వలేదన్నమాట. లాస్ట్ వీక్లో వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నా కానీ అలాగే ఒక వర్క్ లైక్ బిజీ అంతా లాస్ట్ వీక్లో అవ్వలేదు. సో అందుకని చెప్పి వీక్ స్టార్టింగ్ డే రోజే స్టార్ట్ చేస్తున్న వీడియో. స్వీట్ పొటాటోస్, ఓట్స్ అండ్ ఎగ్స్. ఈరోజు చికెన్ కుక్ చేయవలసిన అవసరం లేదు. నిన్నటిది ఒక 200 grams చికెన్ ఉన్నది. సో మీల్ 2లోకి సరిపోతుంది. జిమ్ నుంచి వచ్చిన తర్వాత రిమైనింగ్ మీల్స్లోకి చికెన్ కుక్ చేస్తాను. 10 grams ఆఫ్ గ్లూటమిన్ అది. అండ్ సో ఈ వైట్ కలర్వి ఆర్గాన్ సపోర్టర్స్ అండ్ ఈ గ్రీన్ అండ్ ఎల్లో ప్రీ ప్రోబయోటిక్స్ అనమాట. రెగ్యులర్గా 2 తీసుకుంటాను ప్రీ ప్రోబయోటిక్స్ అంతే స్టమక్తోని, బట్ ప్రజెంట్ అయితే ఒకటి సరిపోతుంది. అండ్ ఆల్మండ్ కమ్ ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది. సో మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీనికి, బట్ నేనైతే ప్రజెంట్ కూలెంట్ కింద యూస్ చేస్తున్నాను ఇది. లాస్ట్ వీక్లో ఒక 2 days అనమాట లైక్ బాడీ ఓవర్ హీట్, సో చాలా సఫర్ అయ్యాను. సో అందుకని చెప్పి లాస్ట్ వీక్ నుంచే స్టార్ట్ చేశాను ఇది. సో జస్ట్ గ్లూటమిన్లో మిక్స్ చేసుకొని దీన్ని తాగేస్తాను. హాట్ వాటర్ అండ్ లెమన్. మీల్స్ రెడీ అయిపోయాయి అండ్ ఇది నా మీల్ 1. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేను ఎంప్టీ స్టమక్తో ఈ ఆల్మండ్ గమ్ గ్లూటమిన్ అది ఫినిష్ చేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి మీల్ 1 తీసుకొని తర్వాత ప్యాకింగ్ అది చేస్తాను, ఎందుకంటే ప్యాకింగ్ నాకు చాలా టైం పడుతుంది. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సో ఫ్రెష్ అయిన వెంటనే ఈ ప్యాకింగ్ అది ఫినిష్ చేసి మీల్ 1 తీసుకుంటున్నాను అంటే లాస్ట్ వీక్ నుంచే. సో రీజన్ ఏంటంటే నేను ఆల్మండ్ గమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆల్మండ్ గమ్ తీసుకున్న తర్వాత స్టమక్ చాలా ఫిల్ అయిపోతుంది. సో అంత ఫిల్నెస్తో నేను ఇది మీల్ తినలేకపోతున్నాను, ఎందుకంటే లైక్ హంగర్ కంప్లీట్గా సప్రెస్ అయిపోతుంది అనమాట. ఒక హాఫ్ అన్ అవర్, ఒక 45 minutes వరకు ఇంకేం తినలేకపోతున్నాను. సో అందుకని చెప్పి ఫ్రెష్ అయ్యి ఈ ప్యాకింగ్ అయితే ఫినిష్ చేసుకుంటాను, ఎందుకంటే మీల్ ప్యాకింగ్ నాకు చాలా టైం పడుతుంది. సో ఒక 3 meals ప్యాక్ చేయాలి అండ్ అవన్నీ బ్యాగ్లో పెట్టి వాటర్ బాటిల్ ఫిల్ చేయడం, కానీ షూస్ మళ్ళీ బ్యాగ్లో పెట్టాలి, జిమ్ షూస్ అండ్ జిమ్ వేర్ ఉంటుంది కదా, జిమ్లో నేను వర్కౌట్ చేసినప్పుడు వేరే క్లోత్స్ వేసుకుంటాను అదంతా. సో దాని అంతరికి ఒక 30 minutes పైన తీసుకుంటుంది. సో అదంతా అయిపోయిన తర్వాత సో స్టమక్ కొద్దిగా ఫ్రీగా అవుతుంది, అప్పుడు నాకు మీల్ 1 తినడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే సో నేను ఆల్మండ్ గమ్ ఫిల్నెస్తో ఈ ఓట్ మీల్ 100 grams ఆఫ్ ఓట్ మీల్ సో ఇది తీసుకుంటే ఇంకా యాడ్ అయిపోతుంది అన్నమాట. ఇంకా లోడ్ పెరిగిపోయి లైక్ జిమ్లో నాకు చాలా స్టమక్ టైట్ అయిపోయి ఆ ఈజీనెస్ ఉండట్లేదు అనమాట. సో అందుకని చెప్పి చిన్న చేంజ్ అనమాట.
పోస్ట్ వర్కౌట్ మీల్. చికెన్ అవుతుంది ఒక 10 minutes ఉంది ఇంకా. అండ్ ఇది రైస్ 350 grams ఆఫ్ రైస్ అండ్ కర్డ్ కూడా ఉండాలి, కర్డ్ ఇప్పుడు లేదు. సో రాత్రి మీల్లో కర్డ్ తింటాను. అండ్ వెజిటేబుల్స్ కట్ చేయాలి ఇంకా. చెస్ట్ చేశాను అండ్ ఆర్మ్స్ కూడా. ఆర్మ్స్కి టోటల్ నా స్కెడ్యూల్లో ఈరోజు 4 వేరియేషన్స్ ఉన్నాయి, బట్ ఓన్లీ 2 చేశాను. 3 లోపు వర్కౌట్ అయిపోవాలి, బట్ ఈరోజు 3 అయిపోయింది అనమాట. సో ఇంకో వేరియేషన్స్ యాడ్ చేశానంటే చాలా టైం అయిపోతుంది, ఎందుకంటే వర్కౌట్ తర్వాత నాకు 3 మీల్స్ ఉంటాయి. సో అవ్వదు, ఏదో ఒక మీల్ స్కిప్ చేయాలి. ఒకవేళ స్కిప్ చేయకుండా తిన్నా సరే చాలా హెవీ అయిపోతుంది. అండ్ రేపు మార్నింగ్ మీల్ ఎర్లీగా స్టార్ట్ చేయాలి, సో కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోద్ది అనమాట. అందుకని చెప్పి సో 2 తీసేసాను, 2 వేరియేషన్స్ రిమూవ్ చేశాను. బట్ ఈ వీక్లో ఇంకొక ఆర్మ్ డే ఉంటుంది, అది షోల్డర్స్తో కూడా ఆర్మ్స్ చేస్తాను, ఆ రోజు యాడ్ చేస్తాను. అండ్ ఈరోజు వీడియో అసలు ప్లాన్ చేయలేదు, చాలా ర్యాండమ్ వీడియో అనమాట. లాస్ట్ వీక్లోని అస్సలు అవ్వలేదు, నాకు ఛాన్స్ దొరకలేదు అనమాట వీడియో చేయడానికి. బట్ నేనైతే ఎప్పుడైతే ఆ రోడ్ టు ద స్టేజ్ ఎవ్రీడే వ్లాగ్స్ బ్రేక్ చేసిన తర్వాత లైక్ వీక్లీ వన్స్ ట్వైస్ పోస్ట్ చేద్దాం అనుకున్నాను. ట్వైస్ కూడా అవ్వట్లేదు, బట్ వీక్లీ వన్స్ అని చెప్పి ఒక స్ట్రిక్ట్ ఒక రూల్ పెట్టుకున్నాను నేను నాకు. బట్ అప్పటి నుంచి ఎవ్రీ వీక్ పోస్ట్ చేశాను, బట్ లాస్ట్ వీక్ బ్రేక్ వచ్చింది, కొద్దిగా గిల్టీగా ఉంది. బట్ అదే టైం అయితే లేదనమాట. సో అది పెద్ద రీజన్, అసలు అవ్వలేదు లాస్ట్ వీక్లోని. అండ్ ఈ వీక్ కూడా ఏదో ఒక లైక్ స్కిప్ అవుతుందని చెప్పి ఏదో ఒకటి చేయాలని చెప్పి సో ఈరోజు ఇలా చేశాను అనమాట. అండ్ కెమెరా క్వాలిటీ కోసం చూస్తే సో కొన్నిసార్లు లైటింగ్ వల్ల చాలా పూర్ క్వాలిటీ వస్తుంది. బట్ కొన్ని వర్కౌట్ చేసినప్పుడు నా మజిల్ నుంచి వస్తే లైక్ చాలా డిఫరెంట్గా ఈవెన్ ఆఫ్ సీజన్ ఉన్నా కూడా చాలా డెఫినేషన్ మెయింటైన్ చేస్తున్నాను. బట్ అంత చూపించడానికి అవ్వట్లేదు కెమెరా ప్రాబ్లం వల్ల అండ్ లైటింగ్ వల్ల. బట్ స్లోగా అన్నీ అప్డేట్ చేద్దాము. బట్ చెప్తున్నాను కదా, ఏదో ఒక ఇష్యూస్ వస్తుంటాయి అనమాట అలాగా, సో దానివల్ల అవ్వట్లేదు. అండ్ మోస్ట్లీ మీరు అనుకోవచ్చు నా బ్లాగ్స్ అన్ని ఒకలాగే ఉంటున్నాయి, ఎందుకంటే లాస్ట్ వీక్కి సిమిలర్గానే. సో ఇంకా అవ్వటం లేదనమాట ప్రజెంట్, మనం ఎంత పుష్ చేస్తున్నా సరే. సో ఈ బాక్స్లోనే ఉన్నాను, ఇది బయటకు వచ్చి చేద్దామన్నా సెవరల్ రీజన్స్ ఉన్నాయి, అన్నీ సెట్ అవ్వట్లేదు ప్రజెంట్. బట్ చేద్దాం. బట్ నాకేంటంటే ఒకవేళ ఒక మంచి బ్లాగ్ చేద్దామని వెయిట్ చేశానన్నా అనిపి లైక్ వెయిట్ చేస్తే ఈ ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే ఉందో లైక్ ఈ సిరీస్ కానీ జోష్ కానీ ఏదైతే మెయింటైన్ చేస్తున్నానో యూట్యూబ్ అది పోతుంది అనమాట. సో అందుకని చెప్పి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం కోసం పోస్ట్ చేస్తున్నాను. సో సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ గైస్. అండ్ నాకు తెలిసి ఈ వీడియోలో ఈ వీక్లోని ఇంకొక వీడియో ఏదో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో యా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ.